హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్‌గా మా ఇంట్లో నేను చేసిన అరిసెల రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రతి పండగప్పుడు అమ్మమ్మ వాళ్ళు చేసిన అరిసెలు తింటాం కదండీ! ఈసారి అలా కాకుండా మనమే అరిసెలు చేసి అమ్మ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతారో గదా! ఎప్పుడూ చేసేలాగా మెత్తటి అరిసెలు కాకుండా ఈసారి నేను చేసిన అరిసెలు పైన క్రిస్పీగా లోపల ఎక్కువ పిండి లేకుండా చాలా టేస్టీగా వచ్చాయి. ఈ వీడియోలో చూపించే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈసారి మీరే అరిసెలు చేసి చూడండి ఎంత బాగా వస్తాయో. ముందుగా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం లావు బియ్యము అంటే రేషన్ బియ్యం కానీ కంట్రోల్ బియ్యం కానీ 1 కేజీ రైస్ తీసుకోవాలి. రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడుగుకొని నిండుగా వాటర్ పోసుకొని 24 గంటలు ఖచ్చితంగా నానబెట్టాలి. అరిసెలకి బియ్యము ఎక్కువసేపు నానితేనే పిండి బాగా వస్తుంది. నానబెట్టిన రైస్ని అలాగే వదిలేయకూడదు. 8 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. అలా ఒక 3-4 సార్లన్నా కడగాలి. 24 గంటల తర్వాత రైస్ని మళ్ళీ ఒక 2 సార్లు కడుగుకొని ఇలా వాటర్ లేకుండా తీసేసి ఒక జల్లెడలో వేసుకోవాలి. వాటర్ పూర్తిగా పోయిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకోవాలి. బియ్యం పూర్తిగా ఆరిపోకూడదు. తడిగా ఉన్నప్పుడే మిల్లుకు తీసుకెళ్ళి ఇలా మెత్తని పిండిలాగా పట్టించుకోవాలి. ఇలా పిండి పట్టించుకున్న తర్వాత పిండిని జల్లించుకోవాలి. పిండి ఆరిపోకుండా జల్లించుకుంటున్నప్పుడే ఇలా చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే పిండి తడి ఆరిపోకుండా ఉంటుంది. పిండి పట్టించిన తర్వాత ఎక్కువసేపు నిల్వ ఉండకూడదండి. ఎక్కువసేపు ఉంటే పిండి తడారిపోయి పాకంలో ఎక్కువ పిండి పట్టదు. ఇలా పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అరిసెలు చేసుకోవడం కోసం బెల్లం తరుక్కోవాలి. ఇక్కడ కేజీ బియ్యం పోసుకున్నాం కదండి, 1/2 కేజీ బెల్లం తీసుకోవాలి. అరిసెల బెల్లము అని అడిగితే షాప్లో ఇస్తారు. అరిసెలకి ఉప్పు లేని బెల్లము తీసుకోవాలి. ఇప్పుడు తరిగిన బెల్లాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. అలాగే దీనిలో ఒక 50 గ్రాముల పంచదార కూడా వేసుకుంటే అరిసెల టేస్ట్ బాగా వస్తుంది. షుగర్ వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలో ఒక 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. మీరు ఎక్కువ వాటర్ పోసుకుంటే బెల్లం పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. కానీ పాకంలో ఎక్కువసేపు ఉడికితే టేస్ట్ బాగుంటాయి అంటారు. అందుకని ఇక్కడ నేను కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలి. ఇలా బెల్లము పూర్తిగా కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే ఫిల్టర్ అవుతుంది. గిన్నెను ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడుగుకొని స్టవ్ మీద మళ్ళీ గిన్నె పెట్టుకొని పాకం పోసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాకాన్ని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. చాలామంది కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం అని కొలత చెప్తారు కదండి. మీరు 3/4 కేజీ బెల్లం తీసుకుంటే బియ్యము ఒక 1/2 కేజీ ఎక్స్ట్రా నానపోసుకోండి. బెల్లం క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి పాకంలో పిండి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందేమో చెక్ చేసుకుందాము. ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఇలా కొంచెం పాకం వేసుకొని చూడాలి. ఇలా మనము వేళ్ళకి తడి చేసుకొని ఉండలాగా చుడితే సాఫ్ట్ ఉండ రావాలి. అప్పుడు మనకి పాకం వచ్చినట్లు. ఇక్కడైతే ఇంకా కొంచెం తీగలాగా సాగుతుంది. పాకం ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే మనకి అరిసెల పాకం వచ్చేస్తుంది. ఇలా ఉడికేటప్పుడు మంటని కొంచెం తగ్గించుకోండి. పాకం వెంటనే వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, మనకి ఇలా చేత్తో రౌండ్గా చేస్తే బాల్ లాగా ఫామ్ అవుతుంది కదా. మీకు మెత్తటి అరిసెలు కావాలంటే ఇలా సాఫ్ట్ ముద్దలాగా పాకం వచ్చినప్పుడు పిండి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి పాకం వచ్చేసింది. ఇలా ముద్దకి రావాలి. మనం ఇలా ప్లేట్కి వేసి కొట్టినప్పుడు టంగుమని సౌండ్ వస్తే మనకి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. పాకం సరిగా రాలేదు అంటే అరిసెలు విరిగిపోతాయి. ఇంకొంచెం ముదిరింది అంటే ఇంకా ఎక్కువ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అలాగే దీనిలోనే ఒక 50 గ్రాముల వేయించిన నువ్వులు, ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె పక్కకు పెట్టుకోవాలి. నువ్వుల క్వాంటిటీ అనేది మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేటప్పుడు వేరొకరి హెల్ప్ తీసుకుంటే కలపటం ఈజీగా అవుతుంది. అలాగే పాకం వేడిగా ఉన్నప్పుడే మనం పిండిని బాగా కలుపుకోవాలి. మనం తీసుకునే బెల్లం క్వాలిటీని బట్టి పిండి కొంచెం ఎక్కువ పడుతుంది. కొన్ని రకాల బెల్లాలకి ఎక్కువ పిండి పట్టదు. అందువల్ల మనం బియ్యం నానబోసుకునేటప్పుడే కొంచెం ఎక్కువ బియ్యం నానపోసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడం కోసం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండలాగా చుడితే మీకు రౌండ్గా ఫామ్ అవ్వాలి. జారిపోతుంటే కనుక ఇంకొంచెం పిండి వేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ జారుతూ ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి చూడండి, మీరు చేతికి నూనె అప్లై చేసుకొని ఇలా ఉండలాగా చుడితే మీకు కరెక్ట్గా రౌండ్ షేప్ వస్తుంది కదా. మనకి కరెక్ట్గా పిండి సరిపోయింది. ఆరిపోయిన తర్వాత పిండి ఇంకొంచెం గట్టిగా అవుతుంది. పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. వేరొక ప్లేట్లోకి కొంచెం పిండిని తీసుకొని ఆ పిండితో అరిసెలు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో మీకు కావాల్సినంత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. మీరు పూర్తిగా నెయ్యితో చేయాలనుకుంటే నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను ఆయిల్ నెయ్యి కలిపి వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము అరిసెలు చేసుకోవడం కోసం
ఏదైనా ఒక కవర్ మీద ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మీకు కావలసిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా బాల్ షేప్లో చేసుకోవాలి. పిండి ముద్దను ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న కవర్ మీద పెట్టుకొని అరిసె షేప్లో ఒత్తుకోవాలి. అరిసెలు మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా మీడియంగా ఒత్తుకుంటే మీకు లోపల ఎక్కువ పిండి లేకుండా పైన క్రిస్పీగా వస్తాయి. ఇలా చేసిన అరిసెని ఒకటి తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నూనెలో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన కొద్దిసేపటికే అరిసె ఇలా పైకి పొంగుతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అరిసెని కాల్చుకోవాలి. అరిసె ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మీకు అరిసె ఏ కలర్ కావాలో ఆ కలర్ వచ్చే వరకు కాల్చుకోండి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత రెండో అరిసెని కూడా వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ అరిసెలు వేసుకుంటే అతుక్కుపోతాయి. మీరు కడాయి సైజుని బట్టి అరిసెలు వేసుకొని కాల్చుకోండి. మనం రెండోసారి వేసుకున్న అరిసె కూడా పైకి తేలింది కదా, ఇది ఫ్లిప్ చేసుకోవాలి. ఇప్పుడు మొదటగా వేసుకున్న అరిసె చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని ఇలా అప్పాలతో ఆయిల్ లేకుండా ఒత్తుకోవాలి. మీ దగ్గర ఇలాంటి అప్పకలు లేవు అంటే మీ దగ్గర ఉన్న ఏవైనా 2 చిల్లులు గరిటెలు తీసుకొని ఇలా ఒక దాని మీద అరిసె పెట్టుకుని రెండో దానితో ప్రెస్ చేసుకుంటే ఆయిల్ కిందకు వచ్చేస్తుంది. లేదంటే బయట ఇలాంటివి చెక్కతో ఉన్న అప్పకలైనా దొరుకుతాయి. ఇలా అరిసె పెట్టి ప్రెస్ చేసినా కానీ మీకు ఆయిల్ అనేది కిందకు వస్తుంది. ఇలా ఒత్తుకున్న అరిసెలని ఒకదాని మీద ఒకటి వేస్తే అతుక్కుపోతాయి. అలా కాకుండా ఒక ప్లేట్లో కానీ లేదా ఏదైనా న్యూస్ పేపర్ మీద కానీ ఆరబెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండితో కూడా అరిసెలాగా ఒత్తుకొని కాల్చుకోవాలి. అరిసెలు పూర్తిగా ఆరిన తర్వాత ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 నుంచి 20 రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటాయి. అంతేనండి, ఎంతో రుచిగా కరకరలాడే అరిసెలు రెడీ అయిపోయాయి. ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.